ఒక మనిషి మృతి చెందిన 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయవచ్చని ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ అన్నారు. ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచితే 12 నుండి 15 గంటలలోపు నేత్రదానం చేయవచ్చని తెలిపారు. నల్గొండ పట్టణం పానగల్కు చెందిన జేరిపోతుల లింగయ్య గౌడ్ మృతి చెందడంతో హరీష్ ఫ్లెక్సీ వారు అందించిన సమాచారంతో ఐ డొనేషన్ సెంటర్ వారు మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానానికి ఒప్పించారు. వారు అంగీకరించడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ జానీ, కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ మృతుని నివాసానికి వెళ్లి అతని కళ్ల నుండి కార్నియాలను సేకరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అవయవ దానంపై క్రమంగా ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, దీంతో నేత్రదానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. మృతి చెందిన ఒక వ్యక్తి కళ్లను దానం చేస్తే ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చని చెప్పారు. నేత్రదానం అంటే మృతి చెందిన వ్యక్తి కళ్లను మొత్తం తీయరని, కేవలం కంటి పొరలు మాత్రమే సేకరిస్తారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మరణించిన వ్యక్తుల కళ్లను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయని, నేత్రదానం ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు 9948143299 సెల్ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని కోరారు. నేత్రదానానికి అంగీకరించిన మృతుని కుటుంబ సభ్యులు సైదులు గౌడ్, వెంకన్న గౌడ్, పవిత్ర, జానకమ్మ, లింగయ్య గౌడ్, నరసింహ గౌడ్, పెద్ద వెంకన్న గౌడ్, యాదయ్య గౌడ్, శ్రవణ్ గౌడ్, లింగయ్య గౌడ్, సతీష్ గౌడ్లకు ధన్యవాదాలు తెలిపారు. పానగల్లు 2వ వార్డు జేరిపోతుల లింగయ్య గారు ఈరోజు మరణించడం జరిగింది. కావున లయన్స్ క్లబ్ ద్వారా నేత్రదానం చేయించడం జరిగింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయలేదు. పానగల్లు ప్రాంతానికి చెందిన జేరిపోతుల లింగయ్య గౌడ్ గారు తెల్లవారుజామున 2 గంటలకు స్వర్గస్థులైనని తెలిసింది. మనకి ఇన్ఫర్మేషన్ పొద్దున్న 9 తెలియగానే అప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులైన వాళ్ళ అబ్బాయి సైదులు గారికి మాట్లాడడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులతో కూడా చర్చించి నేత్రదానానికి ముందుకు వచ్చారు. వీరికి ధన్యవాదాలు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 8 గంటల్లోగా నేత్రదానం చేయించాలి. ఒకవేళ శరీరాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచితే 15 గంటలలోగా నేత్రదానం చేయించాలి. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. ఇవాళ రోజు నల్గొండలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఏర్పాటు చేసి ఉన్నాము. దానికి అందరూ కూడా రెస్పాండ్ అయ్యి మనకి ఫోన్స్ చేస్తున్నారు, లేదా మనం వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా నేత్రదానానికి ముందుకు వస్తున్నారు. ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరికి కంటి చూపునివ్వచ్చు. నేత్రదానం అంటే కన్ను మొత్తం తీయరు, ఓన్లీ ఈ నల్ల గుడ్డు మీద ఉన్న కంటి పొరను మాత్రమే తీస్తారు. ఇది ఒక పొర ఒకరికి, ఈ పొర ఒకరికి పెట్టడం ద్వారా ఇద్దరికి కంటి చూపు వస్తుంది. ఈ విధంగా చేసినందువల్ల మనకి ఏంటిది అని అంటే, మనకి రామాయణము లేదా ఇతర మత గ్రంథాలలో కూడా ఉంది, మరణానంతరము ఎవరైతే నేత్రదానం చేస్తారో, ఆ శరీర దానము లేదా అవయవ దానం చేస్తారో వాళ్ళకి స్వర్గం కాదు, పైన ఉన్న మోక్షసిద్ధి వస్తుంది, మరుజన్మ లేని మోక్షసిద్ధి వస్తుంది. అందుకనే ఇలాంటి మంచి వాక్యాలు కూడా మనం వినాలి. ఒక ఇద్దరు కార్నియల్ అందులకి కంటి చూపుని ఇవ్వటం కన్నా గొప్ప వరం ఏముంటుంది. ఇలాంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండడం లింగయ్య గారి అదృష్టము. వారి కుటుంబ సభ్యులందరికీ మా తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ఇద్దరు అందులకు కంటి చూపునిచ్చినందుకు వారందరికీ కూడా వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.